ఈసారి సంక్రాంతి చాలా బాగా జరిగిందిరా. ఇంతకు ముందు రోడ్లకు భయపడి పండక్కి ఊరు రావాలన్నా వెళ్లాలన్నా చాలా భయమేసేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం రోడ్లు వేయటం వల్ల చాలా హాయిగా ఉంది. ఈసారి పండక్కి రైతుల దగ్గర ధాన్యం డబ్బులున్నాయి. ఆడవాళ్ళకి ఫ్రీగా ఇచ్చిన గ్యాస్ సిలిండర్లున్నాయి. ముసలోళ్ల దగ్గర పెన్షన్ డబ్బులున్నాయి. కుర్రాల చేతిలో మెగా డిఎస్సి బుక్స్ ఉన్నాయి. మళ్ళీ ఊరిని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. ఏంట్రా ఈరోజే వెళ్ళిపోతున్నావా ఊరు? అవునరా, రేపు మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, అందుకే బయలుదేరిపోయాను. నేను రేపు బయలుదేరుతున్నాను. ఎల్లుండి డ్యూటీకి వెళ్ళిపోవాలి. నేను రేపు వెళ్ళిపోతున్నాను. నాకు రేపటి వరకే సెలవులు. హేరా, నువ్వెప్పుడు వెళ్తున్నావు? వీడు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కదరా. స్టీల్ ప్లాంట్ అంటే రన్ అవుతుంది, కానీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని మళ్ళీ ఎప్పుడు పనుల్లోకి తీసుకుంటారో తెలీదు. కాబట్టి అప్పటి వరకు ఊళ్ళోనే ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి కలుసుకుందాన్రా. సరేరా, హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ. మీరెక్కడికిరా బయలుదేరారు? మేము ఊరెళ్తున్నాంరా, డ్యూటీకి వెళ్ళాలి కదా. చంద్రబాబు గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కేంద్రం నుండి 11,440 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం తీసుకొచ్చారు. మా 4,200 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని మళ్లీ విధులోకి తీసుకుంటున్నారు. అందుకే మేము ఊరు బయలుదేరాం. కంగ్రాట్స్ రా, కంగ్రాట్స్. మీ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఎలా ఉన్నా, మీ కాంట్రాక్టు ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉన్నా నువ్వెప్పుడూ డీలా పడలేదురా. ఎప్పుడూ ధైర్యంగానే ఉన్నావు. చంద్రబాబు గారుండగా భయపడ్డవెందుకు? 1998, 99లో కూడా స్టీల్ ప్లాంట్కి ఇలాంటి పరిస్థితే వచ్చింది. అప్పటి సీఎం కూడా చంద్రబాబు గారే. ఉక్కు సంకల్పంతో ఉక్కు కర్మాగారాన్ని కాపాడారు. ఇప్పుడు ఆయనే కదా సీఎం. మాకు తెలుసు ఆయన ఉక్కు సంకల్పం గురించి, అందుకే భయపడలేదు. హ్యాపీ జర్నీ రా. థ్యాంక్ యూ రా, హ్యాపీ జర్నీ.